హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బిగ్ బాస్ హౌస్లో ప్రేమాయణం నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో కోసం మాట్లాడుతున్నాను. అయితే పృథ్వీరాజ్కి విష్ణుప్రియకి మధ్య ఏదో జరుగుతుంది. ఆ ఏందో జరుగుతుంది అన్న క్వశ్చన్కి క్లారిటీ ఇచ్చేసింది ఆల్మోస్ట్ విష్ణుప్రియ. అయితే క్లారిటీ వచ్చేసింది, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏదో జరుగుతుందని. వాళ్ళిద్దరి మధ్య ఎందుకంటే విష్ణుప్రియకి పృథ్వీ మీద ప్రేమ ఉందని అయితే కన్ఫర్మ్. సో మరి పృథ్వీ విష్ణుప్రియని ఎలా చూస్తున్నాడు? ఫ్రెండ్గా చూస్తున్నాడా, అంతకు మించి చూస్తున్నాడా? అంతకు మించి చూసినా ఓకే, బట్ లవర్గా చూస్తున్నాడా అనేది మాత్రమే క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్ కోసం ఒకసారి మాట్లాడినట్టయితే చాలా సీజన్స్ మనం చూస్తూ వచ్చాం. ఏ సీజన్లోనూ ప్రేమలు హిట్ అంటే బిగ్ బాస్ హౌస్లో పుట్టిన ప్రేమలు బయటకు వచ్చిన తర్వాత కంటిన్యూ ఎక్కడా లేదు. నేను చాలా సీజన్ చూసినప్పటికీ తేజస్విని, మడివాడ, సామ్రాట్ చూసాము. వాళ్ళు లోపల చాలా క్లోజ్ ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత అలాంటిది ఏం అనిపించలేదు. అండ్ మనం మోనాల్ది కూడా అలా చూసాం వాళ్ళది, బట్ తర్వాత బయటకు ఏం లేదు. కాకపోతే అంటే నార్మల్ ప్రేమ నుండి బిగ్ బాస్ హౌస్లో రావడం వల్ల ప్రేమలు ఫట్ అయిపోయిన ప్రేమను కూడా చూసాం మనం, షర్నుది, దీప్తి సురేణిది. సో ఇలా బిగ్ బాస్ వల్ల మనుషులు విడిపోతున్నారు తప్ప కలిసింది అయితే పెద్దగా ఎక్కడా లేదు. అండ్ ఎందుకు ఇప్పుడు రాహుల్ సిప్లీస్ గాంధీ కూడా మనం చూసాం, బట్ చూసాం కదా బిగ్ బాస్ హౌస్లో జరిగింది చాలా చూసాం మనం. బట్ ఇవేవి ఎట్లంటే హౌస్లో అక్కడ మటుకు అట్రాక్షన్స్ పనిచేస్తాయి. మన ఇంకెందుకు మన మానస్ది, పింకిది కూడా చూసాం. సో హౌస్లో ఆ టైం పాస్కి అక్కడ పనిచేస్తాయి. ఎందుకు లాస్ట్ సీజన్లో కూడా చూసాం మనం, పల్లవ్ ప్రశాంత్ది, రితిక, పల్లవ్ ప్రశాంత్, యావరు టైంపాస్. సో ఇలా మనం చాలా చూస్తాం. బట్ అక్కడ మటుకే ఉంటాయి కానీ జస్ట్ బయటకు వచ్చిన తర్వాత టేస్టీ తేజ, శోభా శెట్టి కూడా చాలా క్లోజ్గా ఫీల్ అయ్యారు. బట్ అట్లా అక్కడ వరకు బాగానే ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత కంటిన్యూ చేసినా కష్టం, చేయరు కూడా. అక్కడ వరకు టైంపాస్ అని వాడతారు. సో దాంతో నేను అందుకే వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించాను, ఎందుకంటే టైంపాస్ ఎవరికి కనిపిస్తుంది. కాకపోతే మరి కొంచెం విష్ణుప్రియ హార్ట్గా తీసేసుకుంటుందేమో ఈ ప్రేమేమో అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా హౌస్ మేట్స్ తన మీద చూసినటువంటి కన్సర్న్ బట్టి అలా చెప్పాల్సి వచ్చింది. సో ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్టు విష్ణుప్రియ పృథ్వీరాజ్కి ఒక చిన్న దెబ్బ తాకింది, బీబీ2 టాస్క్ లేదు, చిన్న దెబ్బతో తాకిందని చెప్పేసి మందు పెట్టింది, బాగానే ఉంది. దాని తర్వాత సీత మనకి విష్ణుప్రియతో మాట్లాడుతూ నువ్వు కొంచెం ఆయన దూరంగా ఉండు అంటే ఇది నా పర్సనల్ అనేసి అంటుంది విష్ణుప్రియ. అదేంటి పర్సనల్, ఇప్పుడు కొంచెం దూరంగా ఉండు, మళ్ళీ బాధపడాల్సి వస్తుందని చెప్తుంటే ఈమెమంటుందంటే ఈ ఏజ్లో ఇలాంటి డైవర్షన్స్ కామనే కదా అనే సెన్స్లో మాట్లాడుతుంది. ఈ ఏజ్లో ఈ డైవర్సేషన్స్ ఇవన్నీ కామనే ఉండొచ్చు, నేను దాన్ని తప్పట్టను. కానీ బట్ మనం ఎక్కడున్నాము, అంటే ఏ ప్లాట్ఫామ్లో ఏం చేస్తున్నామని కదా. నువ్వు పోయిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి, అదేదో కింగ్ సినిమాలో అన్నట్టు రెండు నువ్వు ఎంచుకున్న పాట ఏంటి, నువ్వు ఆడుతున్న రాగం ఏంటి అన్నట్టు, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి. సో నీ గేమ్ పోతుంది, వాని గేమ్ పోతుంది, ఇద్దరు కలిసి హౌస్ బయట పోయిన తర్వాత పెట్టుకోవచ్చు దుకాణం అనేది ఒక పాయింట్ అనమాట. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్, మనం గేమ్ కోసం చూసుకోవాలి మోస్ట్లీ. అండ్ మోర్ ఎవర్ దీనివల్ల పృథ్వీరాజ్ కూడా అదే ఒకటి. ఇప్పుడు ఇదే పాయింట్ గురించి సోనియా మాట్లాడితే ఏమంటుందంటే అరే వాడు ఆమె ప్రేమలో పడిపోతున్నాడేమో అని చెప్పేసి సోనియా నిఖిల్తో మాట్లాడుతుంది. నిఖిల్ అంటూ వాడు కూడా కొంచెం సాఫ్ట్ అయింది అమ్మాయి విషయంలో కొంచెం అనేసి ఆయన కూడా మాట్లాడిండు. ఇక ప్రేరణ ఒపీనియన్ ఏంటంటే ఆయన అంటే పృథ్వీరాజ్ ఏదైతే పృథ్వీరాజు ఆమె అటెన్షన్ తీసుకుంటున్నాడు తప్ప అంటే ప్రేమిస్తున్నాడో తెలియదు, కానీ ఆమె అటెన్షన్ ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి ఈమె ఎవరు నైన్కి కూడా చెప్తూ అది అబ్బాయిలు ఎవరైనా సరే నార్మల్గా అటెన్షన్ ఇస్తే తీసుకుంటారు, దానిదే ఉంది, బట్ ఆయన అయితే ఫ్రెండ్గానే చూస్తున్నట్టు అమ్మాయి అనేసి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ. మరి అయితే బేసిక్గా ఎవరికైనా ఒక పాయింట్ చాలా క్లారిటీ ఉన్నది ఏంటంటే విష్ణుప్రియ ఓవర్గా ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది, ఆయన మీద పెంచుకుంటూ పోతుంది మరి ప్రేమని. బట్ పృథ్వీ మాత్రం పెద్దగా అంటే చూపించినట్టు నిన్న పాట పాడుతూ దగ్గర ఏమంటాడు, నిన్న నీ చూపులగిన పాట పాడుతూ ఏమంటాడు టాస్క్లో బాల్ టాస్క్లో మాట్లాడుతూ బెలూన్ టాస్క్లో మాట్లాడుతూ నీకు అవసరం ఎవరంటే ఇష్టం అంటే విష్ణుప్రియ అంటే ఇష్టం అంటాడు. విష్ణుప్రియతో పాటు అందరంటే ఇష్టం, విష్ణుప్రియ అంటే ఇష్టమని అన్నిండు, కానీ ఎంత ఇష్టము, ప్రేమించేంత ఇష్టమా అనేది ఎవరు తెలియదు. అది మొన్న ఎవరో సోని అడుగుతుంది ఎవరిని, పృథ్వీరాజ్ని, అరే నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమారా అంటే అరే నువ్వు కూడా ఇష్టమే, ఆమె కూడా ఇష్టమే అనే సెన్స్లో చెప్తారు తప్ప అట్లా చెప్పడు. మరి అదే తెలుపుతారు కదా. సో ఇక్కడ ఒక్కో మనిషి ప్రేమిస్తే ఇంకో మనిషి ప్రేమించకపోతే అది అనవసరంగా గేమ్ని హర్ట్ చేసుకోండి, ఇద్దరు ఆట బిస్కెట్ అవ్వడం తప్ప పైసలు లాభం ఉండదు. బట్ కొంచెం విష్ణుప్రియ ఓవర్ అంటే విష్ణుప్రియ కూడా కావాలి, తనకు తెలుసు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, తనకు తెలిసే తన సెన్స్లో ఉండే చేస్తే హ్యాపీ. బట్ కావాలను అంటే అనుకోకుండా కనెక్ట్ అయిపోయితే కనుక డెఫినెట్గా బాధపడాల్సి వస్తుంది. మనకి ఇంకో ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అయితే రాబోతుంది, దట్స్ ద ఫైన్ థింగ్స్. లెట్స్ సీ ఏం జరగబోతుంది అనేది. నాకైతే ఇలా అనిపించింది. బట్ విష్ణుప్రియ మరి నిజంగా అంటే ఇప్పటివరకు నేను కొంచెం డ్రామా కోసం చేస్తుంది అనిపిస్తుంది. బట్ ఈరోజు ఎపిసోడ్లో కొంచెం ఇది నా పర్సనల్, ఐ లైక్ హిమ్, ఐ వాంట్ టు టాక్ టు హిమ్ అండ్ ఐ లైక్ హిమ్ అని చెప్పిన విధానం చూసినప్పుడు కొంచెం
అది మీటిపోతోందేమో, ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారి ప్రేమ కాస్త ఇంకా ఇంకా పెరిగిపోతుందేమో అని అనిపించింది. సో చూద్దాం, నీ మాయలో పడిపోతున్నాను అంటదా, పడిపోయి హౌస్లోకి వెళ్ళిపోతా అనేది. లెట్స్ సీ. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మరొకటి మళ్ళీ కోసం థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ వీడియో లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి థ్యాంక్ యూ.